మనకు బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం వచ్చినందుకు గాను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా. ఇలా కేవలం మన దేశాన్నే కాదు, సుమారుగా 65కు పైగా దేశాలను బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఎలా అయితే స్వతంత్రం వచ్చినందుకు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామో, అలా సుమారుగా ప్రతి 7 రోజుల్లో ఒకరోజు ప్రపంచంలో ఏదో ఒక దేశం బ్రిటిష్ వాళ్ళ నుండి స్వతంత్రం వచ్చినందుకు గాను ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుందట. అంటే ఏ రేంజ్లో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలోని దేశాలను పాలించి దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న చేప పేరు డానియోనెల్లా సెరెబ్రమ్. ఇది సుమారుగా 10 నుండి 12 మిల్లీమీటర్ల సైజులో ఉంటుంది. అంటే మన చేతి వేళ్ల గోళ్ల కన్నా చిన్నగా ఉంటుంది. కానీ ఇది ఏనుగు కన్నా పెద్ద సౌండ్స్ చేయగలదు. అంతేకాదు, ఒక బుల్లెట్ పేలిన సౌండ్, ఫైర్ క్రాకర్స్ నుండి వచ్చే సౌండ్, అంబులెన్స్ సైరన్ కన్నా పెద్ద సౌండ్లను ఈ చేప చేయగలదు. ఇది చేసే సౌండ్ 147 డెసిబుల్స్ వరకు చేరుకుంటాయి. అది ఒక జెట్ ఇంజన్ నుండి వచ్చే సౌండ్తో సమానం. ఈ చేప చేసే సౌండ్ ఎలా ఉంటుందో మీరు కూడా వినండి. ఇప్పుడు విన్న ఈ సౌండ్ని 10 టైమ్స్ స్లోగా చేసి వింటే ఈ విధంగా ఉంటుంది. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఈ చేప బాడీలో ఏం జరుగుతుందో మీరు చూడవచ్చు. ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి వదిలితే ఎలా ఉంటుందో అలా ఆ ఫిష్లోని మజిల్ దాని రిబ్ని లాగి వదులుతుంది. అది వెళ్ళి ఆ ఫిష్ బ్లాడర్ మీద తగలడం వల్ల ఈ సౌండ్ వస్తుంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా. అలా మొత్తం భూమి మీద చూసుకుంటే ప్రతి సెకనుకు సుమారుగా 44 మెరుపులు వస్తుంటాయి. సాధారణంగా ఒక మెరుపు వచ్చినప్పుడు అది దాదాపుగా 3 నుండి 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే 2017లో అమెరికాలో ఒక మెరుపు వచ్చింది. అది ఎంత పొడవుందో తెలుసా? ఏకంగా 829 కిలోమీటర్ల పొడవు ఏర్పడింది. అంటే ఎంత పెద్ద మెరుపు అయి ఉండొచ్చు ఊహించుకోవచ్చు. అందుకే దీనిని మెగా ఫ్లాష్ అని అంటారు. ఈ మెరుపు అమెరికాలోని టెక్సాస్ నుండి కాన్సాస్ సిటీ వరకు ఏర్పడినట్టు వెదర్ శాటిలైట్స్ ఇమేజెస్ ద్వారా దీనిని గుర్తించారు. WMO ప్రకారం ఇప్పటి వరకు రికార్డైన అతి పొడవైన లైట్నింగ్ ఫ్లాష్గా దీనికి రికార్డు ఉంది. ఇది ఎలా ఉంటే ఒక మెరుపు ఏర్పడినప్పుడు అది సుమారుగా 0.2 సెకండ్స్ వరకు ఉంటుంది. అంటే క్షణంలో వచ్చి వెళ్ళిపోతుంది. కానీ 2020లో ఉరుగ్వే దేశంలో ఒక మెరుపు ఏర్పడింది. అది ఏకంగా 17 సెకండ్ల పాటు అలాగే ఉంది. లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న లైట్నింగ్గా దీనికి రికార్డు ఉంది. తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించకముందే కొంచెం చీకటితోనే కోళ్లు లేచి అరుస్తూ ఉంటాయి కదా. ఎందుకో తెలుసా? కోళ్లు అలాగే కొన్ని పక్షులు మనం చూడలేని లైట్ని కూడా అవి చూడగలుగుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని చూసుకుంటే మనుషులు కేవలం 400 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్న విజిబుల్ లైట్ని మాత్రమే చూడగలరు. కానీ కోళ్లు మనకంటే కొంచెం ఎక్కువ రేంజ్ని, అంటే 350 నానోమీటర్ల నుండి 750 నానోమీటర్ల రేంజ్ వరకు చూడగలవు. అంటే కొంత అల్ట్రావైలెట్ వేవ్స్ని, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని కూడా చూడగలవు. మనిషి కంటిలో 3 రకాల కోన్ సెల్స్ ఉంటాయి. కానీ కోళ్లలో 4 రకాల కోన్ సెల్స్ ఉంటాయి. అందుకే మనకన్నా ఎక్కువ రేంజ్ లైట్ని చూడగలవు. కాబట్టి ఉదయమే మనకి చీకటిగా ఉన్నప్పటికీ సూర్యుని నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లోని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని కోళ్లు 30 నుండి 45 నిమిషాల ముందే పసిగట్టి అవి ముందే లేచి అరుస్తాయి. అంటే ఉదయం మనం లైట్ని చూడడానికి 45 నిమిషాల ముందే ఇవి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని చూడగలుగుతాయి. అలాగే మనుషులతో పోల్చితే సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా కొంతసేపటి వరకు అవి లైట్ని చూడగలుగుతాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి మరింత బాగా అర్థం అవ్వాలంటే మన తెలుగుబడి ఛానల్లో మనకి కనిపించని మరొక ప్రపంచం అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. గ్లోబల్గా చూసుకుంటే యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 50 to 100 Mbps స్పీడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు జపాన్ వాళ్ళు ఇంటర్నెట్ స్పీడ్లో ఒక కొత్త రికార్డుని సెట్ చేశారు. జపాన్కి చెందిన NICT సుమిటోమో ఎలక్ట్రిక్తో కొలాబరేట్ అయ్యి 1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్ని అచీవ్ చేశారు. 1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ అంటే 102 కోట్ల Mbps స్పీడ్తో సమానం. ఇప్పటి వరకు రికార్డైన ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఇదే. మన ఇండియాలో యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 63.5 Mbps. ఈ స్పీడ్తో పోల్చితే 1,60,00,000 రెట్లు ఎక్కువ ఫాస్ట్గా అనమాట. ఈ 1.02 PBPS స్పీడ్తో నెట్ఫ్లిక్స్లో ఉన్న అన్ని మూవీస్, వెబ్ సిరీస్, టీవీ షోస్, డాక్యుమెంటరీస్ ఇలా అన్నిటినీ కేవలం 1 సెకండ్లో డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాదు, స్పాటిఫై నుండి 1 సెకండ్లో 6,70,00,000 సాంగ్స్ని డౌన్లోడ్ చేయవచ్చట. 1 సెకండ్లో డౌన్లోడ్ అయిన ఈ సాంగ్స్ అన్నింటినీ కంటిన్యూస్గా వినాలంటే 1,27,000 సంవత్సరాలు పడుతుంది. ఈ టెక్నాలజీ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని యూజ్ చేశారు. రెగ్యులర్గా యూజ్ చేసే ఆప్టిక్ ఫైబర్లో డేటా సింగిల్ లైట్ పాత్ ద్వారా క్యారీ అవుతుంది. కానీ దీనిలో 19 సెపరేట్ పాత్లు ఉంటాయి. సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ డేటా అనేది వెహికల్స్ అనుకుంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది ఒక సింగిల్ రోడ్. సింగిల్ రోడ్లో ఎక్కువ వెహికల్స్ వెళ్ళడానికి టైం పడుతుంది. కానీ జపాన్ వాళ్ళు డెవలప్ చేసింది 19 లేన్లున్న సూపర్ హైవే లాంటిది. ఎక్కువ వెహికల్స్ ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా, అలా అన్నమాట. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్, అటానమస్ వెహికల్స్, AI, స్ట్రీమింగ్ వంటి ఎన్నో టెక్నాలజీస్కి ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడే ఈ స్పీడ్ అందరికీ అందుబాటులోకి రాదు. దానికి చాలా టైం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మనం Mbps స్పీడ్ వాడుతున్నాం.
తర్వాత జీబీపీఎస్, నెక్స్ట్ టీబీపీఎస్, ఆ తర్వాత పీబీపీఎస్ స్పీడ్ని యూజ్ చేయగలం. మనందరికీ తెలుసు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మెడిసిన్స్కి ఎంత ఖర్చు అవుతుందో. కొన్ని వ్యాధులకు ఒక్కొక్కటి 5,000 నుండి 10,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్లు కూడా వాడుతున్నారని మనం వింటూ ఉంటాం. అయితే ఈ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ ఒకటి ఉంది. అది ఒక ప్రైవేట్ జెట్ కాస్ట్ కన్నా ఎక్కువ. అదే లెన్మెల్డీ. ఈ ఒక్క ఇంజెక్షన్ విలువ $4.2 మిలియన్, అంటే మన రూపాయల్లో సుమారుగా 37,25,00,000. ఇది చిన్నపిల్లల్లో మెదడు మరియు నాడీ వ్యవస్థని దెబ్బతీసే ఎంఎల్డి, మెటాక్రోమాటిక్ లూకోడిస్ట్రోఫీ అనే రేర్ అండ్ డెడ్లీ జెనెటిక్ డిజార్డర్ని ట్రీట్ చేయడానికి వాడతారు. బాడీలో ఏఆర్ఎస్ఏ అనే జీన్లో మ్యూటేషన్ వల్ల ఈ డిజార్డర్ వస్తుంది. ఇది నర్వస్ పైన ఉండే మైలిన్ అనే ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల చిన్నపిల్లల్లో కదలడం, నడవడం, మాట్లాడడం, చివరికి తినడం, గాలి పీల్చే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. ఈ వ్యాధి వచ్చిన వారు సుమారుగా 7 నుండి 10 సంవత్సరాలకు మించి బ్రతకలేరు. అలాంటి వ్యాధిని ఈ ఇంజెక్షన్ క్యూర్ చేయగలుగుతుంది. అది కూడా ఒక్కసారి డోస్ ఇస్తే చాలు ఈ వ్యాధి నయమైపోతుంది. ఏవైతే డిఫెక్ట్స్ ఉన్న జీన్స్ ఉన్నాయో వాటి హెల్తీ కాపీ జీన్స్ని తీసుకుని పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్లోకి పంపించి దానిని బాడీలోకి పంపిస్తారు. దీనివల్ల డిఫెక్టివ్ జీన్స్ హెల్తీ జీన్స్తో రీప్లేస్ అవుతాయి. ఆర్చర్డ్ థెరాప్యూటిక్స్ అనే బయోటెక్ కంపెనీ ఈ మెడిసిన్ని డెవలప్ చేసింది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. లక్షలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి డోస్ కూడా పేషెంట్ని బట్టి కస్టమైజ్గా తయారు చేయాలి. ఈ కారణాల వల్లే ఈ డోస్ అంత కాస్ట్ ఉంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్గా దీనిని చెప్తారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ ఉంటాం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్ లేదా వాట్సాప్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలి, ఏ సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి వంటి వివరాలన్నీ షాప్ మై డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లను, అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఈ మధ్యకాలంలో అమెరికా విధిస్తున్న టారిఫ్ల వలన కొన్ని దేశాల మధ్య ఒక రకమైన ట్రేడ్ వార్ జరుగుతుంది కదా. దీనివల్ల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ అన్ని దేశాల మధ్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి అనుకుందాం. అలాంటప్పుడు ఒక దేశంలోని ప్రజలు బ్రతికి ఉండాలంటే అవసరమయ్యేది ఈ టెక్నాలజీ, గ్యాడ్జెట్స్, మిషన్స్ ఇవి కాదు. మెయిన్ ఉండవలసింది ఫుడ్. కాబట్టి నేచర్ ఫుడ్ అనే సంస్థ ఒక స్టడీ చేసింది. ఒకవేళ అన్ని దేశాల మధ్యలో ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఆగిపోతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఏ దేశం ఫుడ్ విషయంలో మరే ఇతర దేశం మీద ఆధారపడకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను సొంతంగా పండించుకుని సెల్ఫ్ సస్టైన్ అవ్వగలదు అని. దానికోసం ఫుడ్ ఐటమ్స్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ, మీట్, ఫిష్, స్టార్చీ స్టేపుల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, మిల్లెట్స్ మొదలైనవి, అలాగే నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్ అంటే బఠానీలు, పప్పులు, బీన్స్ ఇలా కొన్ని కేటగిరీలుగా డివైడ్ చేశారు. వీటిలో ఏ ఒక్క కేటగిరీలోనూ వేరే దేశం మీద ఆధారపడకుండా ఆ దేశానికి కావాల్సిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోగలిగే దేశం ఏంటి అని చూస్తే ప్రపంచం మొత్తం మీద అలా ఒకే ఒక దేశం ఉంది. అది అమెరికా కాదు, చైనా కాదు, మన ఇండియా కూడా కాదు. సౌత్ అమెరికాలో ఉన్న గయానా అనే దేశం. ఈ గయానా దేశం పైన చెప్పిన అన్ని కేటగిరీలోనూ తమ దేశంలోని ప్రజలకు కావలసిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కావలసిన దానికన్నా ఎక్కువే పండించుకుంటుంది. ప్రపంచంలో తనను తాను పోషించుకోగల ఏకైక దేశం ఇదే. మిగిలిన అన్ని దేశాలు ఏదో ఒక ఫుడ్ కేటగిరీలో వేరే దేశం మీద ఆధారపడవలసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, ఖతార్, యెమెన్ ఈ దేశాలైతే పైన చెప్పిన అన్ని కేటగిరీలలో ఏ ఒక్క ఫుడ్ కేటగిరీని తమ దేశ ప్రజలకు సరిపడేంత సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోలేక మిగిలిన దేశాల మీద ఆధారపడుతున్నాయని స్టడీలో తేలింది. ఈ భూమి మీద ఉన్న మొత్తం అగ్నిపర్వతాలలో 75% ఒకే ప్రాంతంలో ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద వచ్చే 95% భూకంపాలు ఈ ప్రాంతంలోనే వస్తాయి. ఆ ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇది న్యూజిలాండ్ నుండి మొదలై ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, జపాన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా వరకు విస్తరించి సుమారుగా 40,000 కిలోమీటర్ల పొడవుతో గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. ఈ భాగంలో దాదాపు 450 అగ్నిపర్వతాలున్నాయి. అందుకే మిగిలిన అన్ని ప్రాంతాలతో పోల్చితే భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, సునామీలు రావడం ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతాయి. అయితే ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి అంటే దానికి కారణం టెక్టానిక్ ప్లేట్స్. మన భూమిని చూస్తే సెంటర్లో కోర్ ఉంటుంది. దానిపైన మ్యాంటిల్ అనే లేయర్ ఉంటుంది. దానిపైన క్రస్ట్ అనే అప్పర్ లేయర్ ఉంటుంది. మనందరం నివసించేది ఈ క్రస్ట్ అనే లేయర్ పైనే. అయితే ఈ పైన ఉండే క్రస్ట్ అంతా కలిసి ఒకటే భూభాగంలో కాకుండా కొన్ని భాగాలుగా విడిపోయి ఉంటుంది.
వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. వీటిలో 7 పెద్ద పెద్ద మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి కాకుండా చాలా చిన్న చిన్న మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అయితే వీటన్నిటిలో పసిఫిక్ ప్లేట్ అనేది అన్నిటికన్నా పెద్దది. దీని చుట్టూ వేరే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. భూమి మీద ఉన్న అన్ని టెక్టానిక్ ప్లేట్స్తో పోల్స్తే ఈ పసిఫిక్ ప్లేట్ అనేది ఎక్కువగా అలాగే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎంతలా అంటే ఒక సంవత్సరానికి 7 నుండి 11 సెంటీమీటర్ల దూరం మూవ్ అవుతుంది. అంటే మన చేతి వేళ్ల గోళ్లు ఎంత వేగంగా పెరుగుతాయో అంతే వేగంగా ఈ పసిఫిక్ ప్లేట్ కూడా కదులుతుంది. ఇది చిన్నగానే అనిపించవచ్చు, కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఇలా కదులుతూ ఉండడం వల్ల పక్కనే ఉన్న వాటిని ఢీకొట్టడం లేదా ఒక ప్లేట్ మీదకు మరొక ప్లేట్ ఎక్కడం వల్ల ఈ భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతాయి. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేస్లో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ని పొందడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.